కరీంనగర్ పట్టణంలో ఈ డ్రైయింగ్ యూనిట్ మన బట్టలు ఉతకడానికి ఆటోమేటిక్ మిషను మన హరికృష్ణారావు గారు ప్రారంభించడం జరిగింది. మరి దాని గురించి తెలుసుకోవడానికి ప్రజలందరికీ ఈ సౌకర్యం ఉన్నది. ఇక్కడ కరీంనగర్లో ఇంత పెద్ద యూనిట్ పెట్టిండ్రు, వారికి అవైలబుల్ రావాలి. మరి మంచి మనం తెలియదు, ఇప్పుడే మేము చూసినాము ఇక్కడ ఒక 2 బ్లాంకెట్లు వేస్తే దాంట్లోకి వెళ్ళి ఎంత వచ్చింది అనేది మేము చూస్తూనే ఉంటే అసలు మనకి ఇంత బ్లాంకెట్లో ఇంత వెళ్తుందా అనేది అనిపించింది. మనకు అప్పటి వరకు తెలియదు మన ఇంట్లో వాడుకునే బ్లాంకెట్లకి ఇంత ఉంటుందని. మరి ఇప్పుడు వారి యొక్క అనుభవాలు వారు ఎందుకోసం పెట్టాలనుకుంటారు మనం తెలియజేసుకుందాం. మీ పేరు చెప్పండి. అందరికి నమస్కారం అండి. నా పేరు హరికృష్ణారావు. నేను కరీంనగర్ వాస్తవ్యుని. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి నాకు 1.5 మంత్ అవుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే కన్నా ముందు దాదాపుగా 7-8 నెలలు నేను మార్కెట్లో సర్వే చేసుకున్నాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. ఎందుకొరకు మీరు ఇది ఇంతకుముందు ఏం చేసిండ్రు, ఎందుకొరకు ఈ యూనిట్ రావాలనుకున్నారు మీరు? ఇంతకుముందు నేను జాబ్ చేసేవానండి. దాదాపుగా 23 సంవత్సరాలు రకరకాల జాబ్స్ చేశాను. డైరీ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ సంవత్సరాలు నేను వర్క్ చేశాను. నా లాస్ట్ వర్క్ వచ్చేసి నేను డైరీ ఇండస్ట్రీలో హెరిటేజ్ డైరీలో రీజనల్ హెడ్గా పనిచేసి సొంతగా చేసుకోవాలనేది నా ఎప్పటి నుంచో ఒక కళ, నాకు ఆలోచన. ఆ కళను నెరవేర్చుకునే ఉద్దేశం కోసం నేను ఎంటర్‌ప్రెన్యూర్గా ఈ అవకాశాన్ని, ఉపాధిని ఎంచుకోవడం జరిగింది. ఈ ఎంచుకునే క్రమంలో కూడా కరీంనగర్లో ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అనే విషయాన్ని దాదాపు 7 నెలలు నేను చెక్ చేసుకొని సర్వే చేసుకొని ప్రాపర్ సర్వే చేసుకొని ఇదైతే బాగుంది, దీనికి కాంపిటీషన్ లేదు ప్రెజెంట్. మన క్లయింట్లు ఎవరు ఉంటారు, మనకు ఎవరు మనకి అంటే మీ టార్గెట్ ఎవరు? దీంట్లో మేము ప్రస్తుతం సర్వీసెస్ ఎవరెవరికి ఇద్దాం అనుకుంటారు, ఎవరెవరికి యూజ్ చేసుకోవచ్చు? రైట్ అండి. మేము ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూసినట్టయితే హాస్టల్స్, హోటల్స్, హాస్పిటల్స్ మేజర్గా వాటిని మేము ఇన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి తెలుసుకున్నాము. వాటిలో వాళ్ళ దగ్గర నుంచి క్లాత్స్ పికప్ చేసుకొని మళ్ళీ పూర్తిగా క్లీన్ చేసేసి ప్రాపర్గా ప్యాకింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి డెలివరీ చేసేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. ఈ హాస్పిటల్స్ విషయానికి వచ్చేసరికి రకరకాల పేషెంట్ పడకకు సంబంధించిన బెడ్షీట్స్ కానీ, ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి రక్తం మరకలతో ఉన్నటువంటి బెడ్షీట్స్ కానీ ఇటువంటివి చాలా ఉంటాయి. వాటిని వేరువేరుగా ట్రీట్ చేస్తూ రకరకాల కెమికల్స్ వాడుతూ చేస్తాం మేము. ఇప్పుడు మేము ఒక మామూలు గృహిణిగా మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్లో చేస్తారు, ఇంకోటి ఇటువంటి ఇష్యూ చేస్తారు, మరి మేము మా పర్సనల్ బట్టలు సంబంధించిన ఇస్తే మరి మాకేమైనా ఇబ్బంది అవుతుందా? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకునే నేను సర్వే చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చి రావడం వల్లనే మేము 2 వాషింగ్ మెషిన్స్ని దీంట్లో మేము పొందుపరచుకోవాలనేది ఆలోచన చేశాము. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఒక వాషింగ్ మెషిన్తో మేము రన్ చేసినప్పటికీ ప్రాపర్గా శానిటైజ్ చేసుకున్న తర్వాతే మిగతా వేరే క్లాత్స్ని మేము యూజ్ చేయడం జరుగుతుంది తప్ప ఒకదాంతో ఇంకోటి కలపడము, దీనివల్ల అది కంటామినేషన్ అవ్వడము అటువంటి సమస్య అనేది ఉత్పన్నం కాదు. ఆ విధమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటామండి. అండ్ ఇన్స్టిట్యూషన్ పరంగా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇన్స్టిట్యూషన్స్తో పాటుగా హౌస్ హోల్డ్స్కి సంబంధించి, గృహిణులకు సంబంధించి శారీస్, అన్ని రకాల శారీస్. ఏమేం చేస్తారు శారీస్? ఓన్లీ వాషింగ్ అయినా లేకుంటే ఇంకేం చేస్తారు? వాషింగ్ చేసి గృహిణులు ఇచ్చినటువంటి శారీస్ని మేము రోలింగ్, పాలిషింగ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం పట్టు చీరలు అటువంటివి అయితే దాని ఖరీదుని దృష్టిలో పెట్టుకొని డ్రై క్లీను, డ్రై వాష్, ఆ విధంగా పూర్తి సర్వీసెస్ ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నాం సార్. దానికోసం మేము సెపరేట్ మెషిన్లు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఆ మిషన్లో మనం చూసినట్టయితే ఇది శారీ రోలింగ్ మెషిన్. ఈ శారీ రోలింగ్ మెషిన్ పూర్తిగా రోలింగ్ చేయడానికి ఉపయోగించింది. సో దీంట్లో మేము వాడే కెమికల్స్ కానీ ఏదైనా పదార్థాలు హజార్డస్ లేనివి, అంటే వాళ్ళ శరీరానికి హాని కలిగించేవి, ప్లస్ బట్టలకు కూడా హాని కలిగించకుండా ఉండేటువంటి కెమికల్స్ని మాత్రమే మేము ఉపయోగిస్తాము. దానివల్ల మేము చేసే దాంట్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువగా అనిపించినప్పటికీ కస్టమర్కి ఈకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి కెమికల్స్ వాడడం అనేది మా ప్రత్యేకత సార్. మరి అంటే మనం బయట తీసుకునే దానికి దీనికి శారీకి సంబంధించి ఎంత రేట్ ఎక్కువ పడుతుండొచ్చు? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టినరు అనేసరికి మరి మాకు ఒక అపోహ వచ్చేస్తుంది, రేట్ ఎక్కువ పడుతుందా, మరి రీజనబుల్ ఇస్తారా,
మరి దానికి అదే ఇప్పుడు మీరు అన్నారు సిల్క్ శారీస్ అన్నారు. ఎస్ సార్. సిల్క్ శారీస్ మరి దానికి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే కాదు కదా వాటి క్వాలిటీలో కానీ, లేకుంటే వాటి రైట్ లైఫ్ ఏమైనా తగ్గే అవకాశమా? మామూలు వాటికి మన వాటికి ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు మామూలు దాంట్లో మనం చూసినట్టయితే వాళ్ళు గంజి పౌడర్ కానీ ఇటువంటి వాటిని ఉడకబెట్టి చేస్తారు రోలింగ్లో కర్రలతో రోలింగ్ చేసే దాంట్లో వాళ్ళు 25 నుంచి 30 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక చీరకి. అది పాత పద్ధతి. సిల్క్ సారీస్ కూడా అన్నీ కూడా చేస్తారు సార్, కాటన్, సిల్క్, ఎవ్రీథింగ్. సో దాంట్లో ఏంటంటే టైం ఎక్కువ పట్టే అవకాశం ఒకటి, ఆ గంజి వల్ల క్వాలిటీ ఆఫ్ టైం వాళ్ళు చేసే వాళ్ళ ఇబ్బంది, మనకు ఏ సమస్య కాదు. వాళ్ళ టైం 2 రోజులు క్లాత్ క్వాలిటీ అనేది చెడిపోవడం అనేది ఒకటి పెట్టినప్పుడు మనకు క్వాలిటీ ఆస్పెక్ట్ లో మనం మన కస్టమర్స్ కు మనం సాటిస్ఫై ఎట్లా చేయగలుగుతాము అని. క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ అనేది డిటోరియేట్ అవుతుంది, తగ్గిపోతుంటుంది. లైఫ్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ సమస్య ఇప్పుడే కనబడదు, కస్టమర్ కు తెలియదు, మన యూజర్ కు తెలియదు, ఇమ్మీడియట్ గా కనబడదు. కాస్ట్ అనేది మాత్రం ఎక్కువ తేడా కనబడుతుంది. ఎంత తేడా ఉండొచ్చు? ఇప్పుడు వాళ్ళు టైం పడుతుందా? లేదు సార్, ప్రైజెస్ ఫిక్స్ చేసాము. సారీ రోలింగ్ వచ్చేసరికి మేము 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము, పాలిషింగ్ శారీకి 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. అదే పట్టు శారీ పాలిషింగ్ అయితే 180 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. బయట ఎంత ఉంటుంది? బయట 120 నుంచి 140 రూపాయల వరకు ఉంటుంది. 30-40 రూపాయలు తేడా ఉన్నది మనకును మామూలుగా పాత పద్ధతిలో చేసే వాళ్ళకును మనకు. దాంట్లో ఖచ్చితంగా మాకు లాభం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా కస్టమర్కి చాలా లాభం ఉంటుంది సార్. ఎందుకంటే క్లాత్ లైఫ్ పెరగడం వల్ల ప్లస్ కలర్ పోకుండా ఉండడంకి మేము జాగ్రత్తలు తీసుకుంటాము. కాబట్టి దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏమేమి మిషన్లు పెట్టారు, దాన్ని ఏమేమి ఒకసారి వాటికి క్లుప్తంగా ఎస్ సార్. ఒక మిషన్ పేరు ప్రస్తుతానికి మేము వాడుతున్నటువంటి మిషన్లు ఏంటంటే వాషింగ్ మెషిన్ ఒకటి, అది 60 కేజీల కెపాసిటీ అండి. దాంట్లో ఒక్కసారిగా వెట్ కండిషన్లో ఉన్నటువంటి తడిసిన బట్టలు 60 కేజీలు మనం వాడుకోవచ్చు. అది దాదాపుగా 30 నుండి 40 నిమిషాల కాల వ్యవధిలో ఒక బ్యాచ్ని క్లియర్ చేస్తుంది. దాని తర్వాత మేము హైడ్రో అనే మిషన్ని వేసేసి నీళ్ళన్ని పూర్తిగా పిండేయడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఆ మిషన్లో 90% ఆఫ్ వాటర్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిపోతున్నాయండి. దాని తర్వాత నెక్స్ట్ డ్రైయర్. ఆ డ్రైయర్లో 100% వాటర్ మేము ఎవాపరేట్ అయిపోతుంది. ఇది డ్రైయర్ ఉపయోగం ఏంటంటే రైనీ సీజన్లో కూడా మేము కస్టమర్కి చెప్పిన టైంలో డెలివరీ చేయడానికి కోసం మేము ఈ డ్రైయర్ని తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఈ డ్రైయర్ మిషన్. ఈ రైనీ సీజన్లో కానీ ఇప్పుడు కానీ రేట్లు సేమే పెడతారా మళ్ళీ దానికి? చాలా మంచి ప్రశ్న సార్. రేట్ల విషయంలో ఎప్పటికీ తేడా లేదు. కస్టమర్కి టైంకి అందించాలనే ఒకే ఒక ఆలోచనతో మాత్రమే ఇది పెట్టడం తప్ప ఇది రైనీ సీజన్లో వాడుతున్నాం కాబట్టి ధరలు పెంచాలి అనే ఆలోచన లేదు, ఆ ఉద్దేశం లేదు సార్. ఎప్పటికీ ధరలు అదే విధంగా ఉంటాయి. మీరు భవిష్యత్తులో మరి ఇంత మంచి యూనిట్ పెట్టినరు, మీరు బాగా విజయం సాధించాలి. అందరూ ఏమనుకుంటారు అని అంటే చదువుకొని అమెరికా పోవాలా ఇంకెక్కడికి పోవాలనే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సెల్ఫ్గా ఇక్కడనే ఉపాధి ఉన్నప్పటికీ కూడా అది బంద్ చేసుకొని వచ్చి రాజీనామా చేసి మరి ఇటువంటి ఒక యూనిట్ పెట్టడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన మీకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మరి మీరు మంచిగా ఇది నడిపించాలి, ఆ పేరు తెచ్చుకోవాలి. కస్టమర్స్ కూడా వీలైన కాడికి రీజనబుల్ రేట్లలో మీరు ఇస్తే వాళ్ళకు కూడా సర్వీసెస్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హాస్పిటల్ వాళ్ళకు కూడా ఎంత మేము చూసినాం ఇప్పుడే ఆ బ్లాంకెట్లకి వెళ్ళి ఒక 2 బ్లాంకెట్లకి వెళ్ళి ఎంత వేస్ట్ వెళ్ళింది అనేది. మరి ఇటువంటి అంతా కూడా ఇంత మంచి మిషన్ల ద్వారా మీరు పెట్టారు కనుక శుభాభివందనాలు తెలియజేస్తూ మరి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ దగ్గర ఉన్న పెద్దపల్లి అటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ మీకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది. చూద్దాం మరి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మేము ఖచ్చితంగా సద్వినియోగపరచుకుంటాం అవకాశాలు.